నమస్కారం. తెలుగు వార్త వేదికకు స్వాగతం. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ పద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు మరియు గౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన ప్రత్యేకంగా జీవో నంబర్ 679 జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ఏర్పాటైన కమిటీ సచివాలయంలో తొలిసారి సమావేశమై విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ మరియు అర్హుల గుర్తింపుపై చర్చించింది. జూన్ 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఉద్యమకారుడిని గుర్తించి ప్రభుత్వం తరఫున సముచిత గౌరవం అందించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అమరవీరుల కుటుంబాలు, తొలి మరియు మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న కార్యకర్తలు, ఉద్యమంలో విశేష పాత్ర పోషించిన వ్యక్తుల వివరాలను సేకరించి పారదర్శకంగా అర్హుల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఉద్యమంలో జైలు శిక్షలు అనుభవించినవారు, పోలీసు కేసులు ఎదుర్కొన్నవారు, మేధావులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు సహా ఉద్యమానికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని గుర్తించి గౌరవించడం ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు తెలంగాణ ఉద్యమకారుల సేవలు, త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వడానికే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష కృషి చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం తరఫున తగిన గౌరవం, గుర్తింపు అందేలా సిఫార్సులు చేయాలని కమిటీ నిర్ణయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రజాప్రభుత్వం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించి గౌరవించేందుకు కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇలాంటి తాజా తెలంగాణ రాజకీయ, ప్రభుత్వ మరియు బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలుగు వార్త వేదికను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.